తమిళనాడు రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో ఉత్కంఠగా మారాయి. డీఎంకే అన్నా డీఎంకే పొత్తు అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా అన్నా డీఎంకేతో పొత్తుపై డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, విజయ్ వ్యతిరేక కూటమి సిద్ధమవుతోందా వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే గవర్నర్తో పళనిస్వామి ఏం చెప్పారు, విజయ్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, విజయ్కు వామపక్షాలు మద్దతు ఇవ్వబోతున్నాయా, చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చా? மக்கள் தீர்ப்பை மறுக்காதே, தடுக்காதே தடுக்காதே. முதலமைச்சர் முதலமைச்சராவை தடுக்காதே. மறுக்காதே மறுக்காதே, மக்கள் தீர்ப்பை மறுக்காதே, தடுக்காதே தடுக்காதே. தளபதி விஜய் முதலமைச்சராவை தடுக்காதே, தடுக்காதே தடுக்காதே. முதலமைச்சர் தளபதி எந்த பொறுப்பும் கிடையாது, எந்த பொறுப்பும் கிடையாது சார், எந்த பொறுப்பும் கிடையாது. நான் விஜய் சாரோட தொண்டை, விஜய் சாருக்கு ஓட்டு போட்டவன், விஜய் சாருக்கு ஓட்டு போட்டவன் ஒரே ஒரு அசம்பிளிக்கு அனுப்பணும். పళనిస్వామి నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ నేత తంబిదురై అంటున్నారు. అటు అన్నా డీఎంకేతో పొత్తు ఉంటుందని అనుకోవటం లేదని డీఎంకే నేత ఇళంగోవన్ తెలిపారు. The rise of Vijay and his TVK may spark what has been considered impossible over the last 50 years, an alliance between DMK and AIDMK. Is it possible, sir? I don't think it is possible because ADMK and DMK are the major enemies in Tamil Nadu politics. Somebody might come in between, but they will go. So I don't think it is possible. Sir, yesterday all MLAs, elected MLAs gave power to outgoing CM M.K. Stalin to take whatever decision. How do you see it, sir? Because they are not going to form the cabinet. We as an opposition party, how to act, how to work in the parliament, he will advise, that's all. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై అయితే సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం కూడా మలుపు తిరుగుతూ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే టీవీకే ఎమ్మెల్యేలందరినీ కూడా టీవీకే అధినేత విజయ్ కలిసి తదుపరి కార్యాచరణపై కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అంతేకాదు లీగల్ టీంతో కూడా ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపిస్తున్నారని కూడా మనకి సమాచారం అయితే ఉంది. ఇక మరోవైపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం పుదుచ్చేరి రిసార్ట్లోనే వసతి చేస్తున్నారంటూ కూడా మనకు తెలుస్తోంది. మరి వారు ఎన్డీఏ లేకుండా తమిళనాడులో టీవీకేతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమా అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం తమిళనాడులో నెలకొంటున్నాయి. ఇక మరోవైపు అయితే అన్నా డీఎంకే నేత ఎంపీ తంబిదురైతో మీడియా మాట్లాడినప్పుడు అన్నా డీఎంకేనే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది తమిళనాడులో అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు డీఎంకే ఆలీస్ గా ఉండేటువంటి వీసీకే, సిపిఐ, సిపిఎం ఈ రోజు తమ నిర్ణయం చెప్పబోతున్నట్టు కూడా చెప్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే నెంబర్స్ పైన కసరత్తులు చేస్తున్నారు. తమ పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి తమ నిర్ణయం తెలియజేయనున్నారు. ఇప్పటికే బీసీకే తోల్ తిరుమావలన్ అయితే ఒక ట్వీట్ కూడా చేశాడు. సాయంత్రం 5 గంటలకి బీసీకే నేతలతో సంప్రదింపులు జరిపి రేపు తమ నిర్ణయం తెలుపబోతున్నామని చెప్పారు. మరోవైపు సిపిఐ ఆఫీస్ లో, సిపిఎం ఆఫీస్ లో కూడా కీలక సమావేశాలు అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి వద్ద నుండి కూడా ఒక అఫీషియల్ లెటర్ కోసం కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. అయితే వామపక్షాలు లేకుండా ఏఐడిఎంకే టీవీకేతో కలిసేందుకైతే సిద్ధమంటూ కూడా చెప్తున్నారు. వామపక్షాల నిర్ణయం పైన అన్నా డీఎంకే టీవీకేలో చేరుతుందా లేదా అనేటువంటి నిర్ణయం, ఒక పార్టీ నిర్ణయం మరొక పార్టీ జాయిన్ అవుతుందా లేదా టీవీకేతో అనేటువంటి ముడి పెట్టుకొని ఉన్నాయి. ప్రస్తుతానికి ఎన్డీఏ లేకుండా అన్నా డీఎంకే, వామపక్షాల నిర్ణయం పైన అన్నా డీఎంకే, ఇవన్నీ ఇలా ప్రస్తుతానికి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికీ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఫామ్ చేస్తుందా అనే విషయం అయితే 3 పార్టీల చేతుల్లో ఉన్నట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు డిఎంకే ఆఫీస్ లో కూడా కీలక సమావేశాలు
ఏర్పాటు చేసుకుంటున్నారు. స్టాలిన్ నేతృత్వంలో ఇప్పటికే మంత్రులు పొన్ముడి అలాగే బాలు నెహ్రూ సీనియర్ నేతలు అందరూ కూడా కీలక సమావేశం జరిపి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎటువంటి వ్యూహ రచన చేయాలి అనే దిశగా వారు అడుగులు వేస్తున్నారని మనకి అర్థమవుతుంది. ఇక ఇప్పటికే మనం చూసినట్టయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపునిచ్చింది. ఏఐసిసి నేతలు అలాగే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సభ్యులు చెన్నైలోని అన్నా సలేలో రాష్ట్ర వ్యాప్త బంద్ అయితే నిర్వహిస్తున్నారు. గవర్నర్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని, ప్రజల మ్యాండేట్ ని తిరస్కరించి టీవీకేని ప్రభుత్వం ఫామ్ చేసేందుకు ఆహ్వానం అందించడం లేదంటూ కూడా కాంగ్రెస్ ఇప్పటికే విమర్శిస్తోంది గవర్నర్ పైన. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాము కాంగ్రెస్ నేతలందరూ కూడా చెన్నైలోని అన్నా సాలైలో ప్రస్తుతము ప్రొటెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. ఇక మరికొంతమంది టీవీకే నేతలు కూడా తమ ఓటు వేస్ట్ అవ్వకూడదంటూ తమ అభిమాన నటుడు టీవీకే విజయ్కి ఓటేసిన వారందరూ కూడా ఇప్పటికే రాజ్ భవన్ వైపు వెళ్తున్నారు. అభిమానులందరూ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్ పార్టీని, టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలంటూ కూడా ప్రొటెస్టులు చేయడం మనం చూస్తున్నాము. ఇక మరోవైపు డిఎంకే అయితే తన స్టాండ్ తో చాలా క్లియర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. డిఎంకే స్పోక్స్ పర్సన్ ఇలంగోవన్ మీడియాతో మాట్లాడుతూ డిఎంకే రాజకీయ పరంగా ప్రత్యర్థులని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కలిసేటువంటి ఛాన్స్ ప్రస్తుతానికి లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు డిఎంకే నుండి భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఫామ్ చేసేందుకు మరో 6 సీట్లు అవసరం ఉండగా చిన్న పార్టీల సహాయం తీసుకుంటాడా టీవీకే విజయ్, లేకపోతే ఒకటేసారి గడపగుత్తగా 35 ఎమ్మెల్యేలు 40 ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకుంటాడా డిఎంకే నుండి అనే విషయం అయితే ఇంకా క్లారిటీ వచ్చేలాగలేదు. ఇక మరోవైపు నిన్న విజయ్ గవర్నర్ ని కలిసినటువంటి నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ తో రావాలని కూడా గవర్నర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక మీడియాతో గవర్నర్ ఫోన్ లైన్ లో మాట్లాడుతూ 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నటువంటి ఏ పార్టీకైనా తమ ప్రభుత్వం ఫామ్ చేసేందుకు ఆహ్వానం అందిస్తామంటూ కూడా గవర్నర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా మరో చర్చలు జరుగుతున్నాయి. మొత్తం తమిళనాడు వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు తమ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయని చాలా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడు నుంచి ఉంది ప్రస్తుతం. రైట్ సిరి, థ్యాంక్ యూ.